వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి మరియు గణిత్ స్టడీస్కి స్వాగతం. మన గణిత్ స్టడీస్ యాప్లో డైలీ ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. రైట్, ఓకేనా? ఇది గమనించాలి. అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఇవన్నీ కూడా కంటెంట్ తరహా ప్రశ్నలోనే వస్తున్నవి. ఒక అంశం అయితే, రెండో అంశం అంతా కూడా ప్రజెంట్ 2025 మెగా డిఎస్సిలో ఎగ్జామినర్ యొక్క ఆలోచన ఎలా ఉంది, తర్వాత జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో ఎగ్జామినర్ యొక్క ఆలోచన ఎలా ఉంది, దాన్ని బట్టి వస్తున్న ఏకైక టెస్ట్ మొన్న జరిగినటువంటి ఓకేనా టెస్ట్లో ఏది దట్ మీన్స్ మీకు జరిగింది కదా ఓకేనా టెట్ ఎగ్జామ్. అందులో మన గణిత్ స్టడీస్ బిట్సే కదా హల్చల్ సృష్టించినాయి. కాబట్టి అభ్యర్థులకి ఈ విషయాన్ని కూడా నేను ఇంటిమేషన్ చేస్తున్నాను. ఒకసారి మన యాప్లో అన్ని వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సోషల్ బిట్స్ అన్నీ కూడా మొత్తం టెస్ట్లన్నీ కూడా అప్లోడ్ చేసాం. అవన్నీ చూడు, లైన్ టు లైన్ని కంటెంట్ తీసుకొచ్చాం. ఇది మన గొప్పతనం, లైన్ టు లైన్ కంటెంట్. కాబట్టి అందులో సరైనది ఏది, సరికానిది ఏది, జతపరచము, ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం ఇలాంటి తరహాలో వస్తున్న ఏకైక టెస్ట్ సిరీస్ మన గణిత్ స్టడీస్. 100% నమ్మండి, 100% విజయం సాధించండి. సరే, ఏదేమైనా కానీ 2026లో జరిగినట్టు ఎగ్జామ్లో విజేతలు ఎవరో ఒకసారి చూద్దాం. మీకు అభ్యర్థుల ముందుగానే మీకు టైం టేబుల్ అనేది నేను ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన ధర్మరాజు సార్ పశ్చిమ గోదావరి జిల్లా, వన్స్ అగైన్ ధర్మరాజు సార్కి కంగ్రాచులేషన్. నెక్స్ట్ మరొక విజేత లక్ష్మీదేవి మేడం కర్నూలు జిల్లా, ఓకేనా? రైట్, ఓకే. సో మరొక విజేత ఓకేనా లక్ష్మీదేవి మేడం వైఎస్ఆర్ కడప జిల్లా. ఏ జిల్లా? వైఎస్ఆర్ కడప జిల్లా. రైట్, ఓకేనా? వీళ్ళు విజేతలు. పోటీ తత్వం ఎలా ఉంటుంది, ఈరోజు కూడా నేను డైలీ టెస్టులు నేను టాప్గా ఉండాలి, ఈరోజు కూడా నేను నా జిల్లాలో టాప్లో ఉండాలి అని చెప్పేసి పోటీ తత్వంతో చదువుతూ పోటీ తత్వంతో రాస్తున్నటువంటి టెస్ట్ సిరీస్ ఇది. మరొక విజేత లతా మేడం, ఓకే, చిత్తూరు జిల్లా. మేడం కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఓకే, రైట్. కాబట్టి ఇది చదవటం అంటే చూడు, గత 2 రోజుల క్రితం లతా మేడం కూడా టాపర్గా నిలబడటం అనేది జరిగింది. ఇప్పుడు చూడు, మళ్ళీ టాప్ పొజిషన్లో రావటం అనేది జరిగింది. ఇది పట్టుదల, పట్టుదల అనేది మీకు ఉండాలి. మరొక విజేత వన్నూరు స్వామి, రైట్, ఓకేనా? వన్నూరు స్వామి సార్ది అనంతపురం జిల్లా. సో రైట్, ఓకేనా? మరొక విజేత, ఓకే, రైట్. చూద్దాం మరొక మంది టైం టేబుల్ కూడా ఇక్కడ ఉన్నది. ఆ టైం టేబుల్ కూడా ఒకసారి మీరు చూడండి. ఈ టైం టేబుల్ విధానాన్ని మీకు పరిచయం చేస్తాను, ఓకేనా? రైట్. సో ఇప్పుడు టైం టేబుల్ చూడండి ఒకసారి. మన టైం టేబుల్ ఎలా ఉందో ఒక క్రమశిక్షణ ప్రకారంగా మన యొక్క టైం టేబుల్ అనేది ఉండటం జరుగుతుంది మన గణిత్ స్టడీస్లో. చూడండి, ఇది మన యొక్క టైం టేబుల్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి టైం టేబుల్. ఈ టైం టేబుల్ ప్రకారము ఓకేనా మీకు ఈ టైం